తిరుమలలో ఇట్లాంటి 'ముంతాజ్' పేరుతో ఒక హోటల్ రావడం ఏంటి? దానిలో క్లబ్బులు, పబ్బులు అంటే మాంసాహారం ఇంత విచ్చలవిడి అది ఒక క్లబ్ లాంటి ప్రదేశాన్ని క్రియేట్ చేయడం ఏంటి అని ఒక థాట్ వచ్చింది సార్. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది సార్ అది? ఇది కొద్దిగా మనం 2012 దాకా వెనక్కి వెళ్దామండి ఒకసారి. సార్. ఎందుకంటే అప్పుడు కిరణ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారండి. యెస్ సార్. కిరణ్ కుమార్ గారు. యెస్ సార్. సో ఆయన ఉన్నప్పుడు ఏం చేశారంటే అజయ్ కుమార్ అని ఒక ఆయన ఈ రిక్వెస్టెడ్ ఆయన మన చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్. ఒక దేవలోకం అనేది ఒకటి కట్టిద్దామండి. ఓకే. ఎందుకంటే దేవలోకం అంటే అది బేసికల్లీ బాగా అంటే హైలీ స్పిరిచువల్ అంతా మన హిందూ మతాన్ని గురించి అనమాట. యెస్ సార్. అంటే ఆయన ఏమన్నారంటే దానికి సో అంటే భారతదేశంలో అంటే ఫస్ట్ స్పిరిచువల్ థీమ్ పార్క్ అండ్ ఫ్యామిలీ డెస్టినేషన్ అనేది చేయాలన్న ఉద్దేశంతో ఓకే. అంటే మన ఎపిక్స్ అనుకోండి దాదాపు 108 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్ కట్టించడం, ఓకే. రామాయణం, మహాభారతం అంటే పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయాలని అన్ని థీమ్ పార్క్ లాగా పెట్టారండి. ఓకే. అది అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే సో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఇష్యూడ్ జీవో 65 అండి. ఓకే సార్. అండ్ ఇచ్చి ఒక 38 ఏకర్స్ ని ఆయనకి అలాట్ చేశారండి. ఓకే. సో అది అంటే ఇప్పుడు 2012 అండి, దాదాపు 12 ఇయర్స్ పైన అయిపోయింది అనమాట. ఓకే. ఓకే. సో ఆయన అంతా ప్లాన్ చేస్తున్నారు, కొంత మొదలైంది, అంతా జరుగుతాయిందండి. సార్. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్కి వచ్చారు కదా ఆ టైంకి. అవును సార్. అప్పుడు ఈయన్ని దాదాపు 20 టైమ్స్ కలుసుకున్నారండి అజయ్ కుమార్ గారిని. ఎవరైతే ఈ దేవలోకాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారో ఓకే. సో దాదాపు 20 టైమ్స్ మీట్ అయిన తర్వాత 21st టైం ఆ ప్రాంతాల్లో అండి ఈయన రెఫ్యూజ్ ఏంటి ఆయన ఏం అడుగుతున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు 20 ఏకర్స్ ఇచ్చేసాను అందులో నుంచి. ఓకే. అంటే అప్పుడు తెలీదు ఎందుకు అడుగుతున్నారో ఏమిటో అదంతా తెలీదు, వాళ్ళకి తెలిసి ఏదో ఉందని 20 ఏకర్స్ ఇవ్వమని అడిగితే ఈయన రెఫ్యూజ్ చేశారండి 20 టైమ్స్. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఫోర్స్ చేశారు, ఆయన థ్రెటన్ చేశారు, ఆయన ప్రాబబ్లీ ఆయన లైఫ్ కూడా మేబీ ఇన్ డేంజర్ ఏమో తెలీదు. అంటే ఆయనకి ఇంకా చాయిస్ లేకుండా వాళ్ళు ప్రిపేర్ చేసి మీరు ఈ డాక్యుమెంట్ సైన్ చేయండి అంటే ఇంకా ఆయనకి ఏమి ఆప్షన్ లేదండి. ఓకే. సో అది సైన్ చేసేసారు, 20 ఏకర్స్ ని ఇచ్చేసారు గవర్నమెంట్ కి. ఓకే. ఆయన తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సో అది ఇప్పుడు ఎలా అంటే అది జీవో 19 అది జీవో 19 ప్రకారం ఏం చేశారంటే 38 ఏకర్స్ ని సో 18 ఏకర్స్ రెడ్యూస్ చేశారంటే 20 ఏకర్స్ తీసేసుకున్నారు. ఓకే సార్. ఏమండి ఆ తర్వాత సో జీవో 24 అని అది ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది సెప్టెంబర్ 18, 2021 అండి. ఓకే సార్. ఆ రోజున ఇచ్చింది ఏమిటంటే ఆ 20 ఏకర్స్ ని ముంతాజ్ హోటల్ వాళ్ళకి ఇచ్చేసారండి. ఓకే. అంటే అది 24 జీవో అండి అది. ఓకే సార్. అంటే ఇప్పుడు దేవలోకంకి ఇచ్చింది 65 జీవో 65 ప్రకారం ఆ 38 ఏకర్స్ ముందు వాళ్ళకి ఇచ్చారు. జీవో 19తో 20 ఏకర్స్ తీసేసుకున్నారు. 24 జీవో దాని ప్రకారం వీళ్ళకి ఇచ్చేసారండి ముంతాజ్ హోటల్కి. సో వాళ్ళు ఇప్పుడు దాదాపు 3.5 months నుంచి మొదలెట్టారండి ఇది ఈ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మొదలైందా సార్? ఇది మొదలైందండి. మూడు మాసాలు అయింది. దాదాపు ఒక ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చేసినట్టే ఉంది. చాలా కన్స్ట్రక్షన్ జరుగుతాయింది. సో మనం ఏమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో మనకు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ మనకు అనుకూలంగా ఉంటారు, ఏమైనా సరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మనం వింటారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కాస్త ఏది ఎలక్షన్ గెలిచిన తర్వాత చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమన్నారు,
తిరుపతి నుంచి నేను ప్రక్షాళన చేస్తాను అంటే ఐ విల్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ ది వర్స్ట్ థింగ్. ఏమండి ఆయనకు బాగా సెంటిమెంట్ కదా సార్ తిరుపతి తిరుమల. సెంటిమెంట్. ఆయన అన్నారు ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ టు బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ది తిరుపతి అని అన్నారండి. అవును సార్. ఏమండి అండ్ హీ ఆల్సో సెడ్ వీ షుడ్ బి హర్డ్ ఇన్ అంటే ఎక్సెప్ట్ గోవింద నామం ఆ చుట్టుపక్కల ఏది కూడా వినటానికి వీలు లేదని కూడా అన్నారండి ఆయన. ఏమండి మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ప్రస్థానం చేస్తాను, క్లీన్ చేస్తాను, అంతా చేస్తానని చెప్పేస్తున్నారు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటిది ఒక జీవో ఇచ్చినట్టున్నారు సార్ గతంలో. దానికి వస్తారు చాలా పెద్దగా ఉంది, అది చాలా గొప్ప జీవో అండి. ఏమండి అండ్ ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది జగన్ గవర్నమెంట్ గురించి. సో ఆ గవర్నమెంట్ ఏం చేసి టర్న్ దిస్ ప్లేస్ టు వర్స్ట్, ఏది తిరుపతిని, ఏది జగన్మోహన్ రెడ్డి గారు టర్న్ ఇట్ ఇంటూ వర్స్ట్ అండ్ దే మేడ్ ఇట్ ఏ సెంటర్ ఫర్ మెరవానా. ఇది ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్ టర్న్డ్ ఇంటూ మెరవానా, లిక్కర్ అండ్ నాన్ వెజిటేరియన్. బేసిక్ క్లీన్లీనెస్ అండ్ హైజీన్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ తిరుమల అని రాశారండి. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. సో దాంతో ఏమనుకున్నామంటే అన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఏదన్నా కనుక కాస్త రిక్వెస్ట్ చేస్తే వింటారు, చేస్తారని అనుకున్నామండి మనం. రైట్. కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతాయండి. చాలా మంది ఎంతో మంది కంప్లైంట్ చేశారండి, ఎంతో మంది అబ్జెక్షన్ చేశారు, అయినా కానీ వినలేదు. ఎవరు ఆధ్యాత్మికవేత్తలు, అక్కడ ఉన్న సంఘాలు, పౌరులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు దాన్ని ఆపమని. చాలా చేస్తున్నారండి. సో ఒక లిస్ట్ ఇస్తాను మీకు ఎంతమంది అపోజ్ చేశారనేది. అవునండి, అవును. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ 3.5 months లో ఎవరు కూడా మాకు తెలిసి ఒక్క హిందూ గాని ఎవరు గాని దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎవరు చేస్తారు? అందరూ అపోజ్ చేసిన వాళ్ళే. సో చెప్తాను ఎవరెవరు అపోజ్ చేశారు, ఎందుకంటే మనకు కొంచెం ఐడియాగా ఉండాలి కదా. ఎంతమంది రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్, అయ్యా ప్లీజ్ స్టాప్ దిస్ వన్, అది పవిత్రతకు మంచిది కాదు, అపవిత్రం చేసేస్తున్నారు అన్న ఉద్దేశంతో చాలా మంది ఉత్తరాలు రాశారు, ప్రొటెస్టులు చేశారు, అన్ని చేశారండి. ఫస్ట్ టోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళండి, అయ్యో మాకేం తెలియదు, ఏదో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతాయింది, అసలు మేము ఎప్పుడూ పర్మిషన్ ఇవ్వలేదు, దానికి మాకేం సంబంధం లేదు, ప్లీజ్ స్టాప్ ఇట్ అని వాళ్ళు అన్నారండి. ఇది తిరుపతి వాళ్ళు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు. ఆ తర్వాత మన బిఆర్ నాయుడు గారు, ఆయన చైర్మన్ టిటిడి, ఆయన ఒక చిన్న లెటర్ కూడా రాసి సెండ్ ఇట్ టు గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపి ప్లీజ్ క్యాన్సిల్ దిస్ ప్రాజెక్ట్, డోంట్ కంటిన్యూ అని ఆయన ఉత్తరం రాశారండి. ఏది బిఆర్ నాయుడు గారు, టిటిడి చైర్మన్ అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు గారి, ఆయనే చెబుతున్నారు అయ్యా వద్దయ్యా ఎక్కడని. ఆ తర్వాత పాలక మండలి వాళ్ళు ఒక రెజల్యూషన్ చేశారండి, వాళ్ళు కూడా అయ్యా ప్లీజ్ వద్దు, దీన్ని ఇక్కడ తీసుకురావద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది 7 hills. 7 hills పక్కనే కనపడతాయింది. ఆ హిల్ ఎక్కడైతే ఆగిపోతుందో ఆ పక్కనే కట్టిస్తున్నాడండి. అది తర్వాత అంటే అలిపిరి దగ్గరే పేరూరు అనే విలేజ్. పేరూరు అనే విలేజ్ అండి. జూ రోడ్ ఏదో ఉంది కదా సార్, అది జూ పార్క్ ఎగ్జాక్ట్లీ అండి. సో పంచాయత్ సెక్రటరీ అండి ఏది పేరూరు ఆయన ఒక పెద్ద ఉత్తరం కూడా రాశారండి వీళ్ళకి. ఏమని, అయ్యా మేము పర్మిషన్ ఇవ్వలేదు, మా రూల్స్ ప్రకారం అయితే సో యూ షుడ్ డెమలిష్ ఇట్. సో ఇన్ఫాక్ట్ ఏం చేశారు, ప్లీజ్ డెమలిష్ దిస్ వన్ అంటే రిమూవ్ చేయండి 7 days లో. ఇది మీరు గనక చేయకపోతే పేరూరు పంచాయతీ వాళ్ళు వచ్చి దాన్ని డెమలిష్ చేసి డబ్బుల్ని రికవర్ చేస్తామని కూడా రాశారండి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఎంత చేసినా కానీ వీళ్ళకి స్తోమత లేదు వీళ్ళ మీద ఫైట్ చేయటానికి. అంటే చేశారు పాపం, వాళ్ళు అటెంప్ట్ చేశారు ఏదైనా సరే. అండ్ ఆల్సో వాళ్ళు ఏమన్నారంటే అక్కడండి ఇది సర్వే నంబర్ 604-2 అండి. అది
ఏది పేరూరు దానికి. సార్ దాని ప్రకారం కమర్షియలైజేషన్ అనేది లేదండి. అంటే ఎటువంటిది పడటానికి ఏమి వీలు లేదనమాట. అయినా కానీ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా పంచాయత్ యాక్ట్ ఆఫ్ 1994, తర్వాత 1975, ఆల్ ఆఫ్ దెమ్ డోంట్ సపోర్ట్ దిస్ కమర్షియలైజేషన్ అండి. ఓకే, సో పేరూరు కూడా పేరూరు పంచాయతీ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి అండి 746 మీరు ఇందాక అన్నారు కదా, అది దాని ప్రకారం అసలు ఎటువంటిది కడతానికి వీలు లేదు. దీని గురించి మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. అవును, దానికి ఉంది అనమాట. సో వాళ్ళు కూడా 7 hills ఏమైనా సరే, ఎందుకంటే అందులో తిరుమల పుణ్యక్షేత్రం అని డిక్లేర్ చేశారండి ఈ ఏరియా అంతా. మనం చదువుదాం యాక్చువల్లీ ఎంత ఇదనేది. ఆ తర్వాత అండి జీవో 24 ప్రకారం ఏమిటంటే ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ అండి దీనికి. ఇప్పుడు ఇందులో ఈ ముంతాజ్ హోటల్ కి కన్స్ట్రక్షన్ ఏమైతుందంటే పెద్ద బిల్డింగ్ వస్తాయండి, 100 విల్లాస్, 100 విల్లాస్, మల్టీ కుజిన్ రెస్టారెంట్స్, ఏమండి బ్యాంక్వెట్ హాల్స్, కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్, బారు, లౌంజ్, స్విమ్మింగ్ పూల్, పార్టీ ఏరియాస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ తిరుమల వస్తున్నాయండి. ఏమండి అంటే ఎంత పవిత్రమైన ప్రదేశం అది, ఎంత అపవిత్రమైన హోటల్ని తీసుకొస్తున్నారో చూడండి మీరు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, అట్లాగే కావాలని అనుకున్నారు. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వీళ్ళు డెఫినెట్ గా మన మాట వింటారు, మనం కొంచెం రైజ్ చేస్తే వాళ్ళు డెమలిష్ చేసేసి దీన్ని స్టాప్ చేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో ఇప్పుడు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడానండి ఒక ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, తర్వాత ఎమ్మెల్సీ శ్రీ బాలి కళ్యాణ్ చక్రవర్తి గారు, వాళ్ళు కూడా అడ్రస్ చేశారండి, అడ్వకేటింగ్ ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్, ప్లీజ్ డోంట్ లెట్ ఇట్ గో. ఆయన అసెంబ్లీలో కూడా వాయిస్ ఇచ్చారు కదా విష్ణుకుమార్ రాజు గారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా అంతే, అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిందండి. అయ్యో మాకేం తెలియదు అంటానికి వీలు లేకుండా అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఏమిటి దీనివల్ల? సో మనం ఏం చేస్తున్నాం, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మన చంద్రబాబు నాయుడు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళని అప్రోచ్ చేస్తామండి. బట్ అసలు ఇంపార్టెంట్ ఏమిటంటే ఎందుకు ఇంత అగెయిన్స్ట్ గా మనం ఉన్నాము?